గ్రంథం మనందరికీ బాగా తెలిసిందే. ఎస్తేరు గ్రంథంలో మొత్తం 10 అధ్యాయాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథం ఏడుంటుందో కొద్దిగా గబక్కన రాదు. ఎస్తేరు గ్రంథం యోబు గ్రంథం కంటే ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథం ఏ గ్రంథం కంటే ముందు ఉంటుంది? యోబు గ్రంథం ఏడుంటుందో మళ్ళీ కీర్తనల కంటే ముందు ఉంటుంది. ఓకే, సో యోబు గ్రంథం నుంచి 5 గ్రంథాలు కావ్య గ్రంథాలని మనకు తెలుసు. యోబు గ్రంథం కంటే ముందున్న గ్రంథాలన్నీ చరిత్ర గ్రంథాలని తెలుసు. చరిత్ర గ్రంథాలు మొత్తం 12. యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు 12 గ్రంథాలు చరిత్ర గ్రంథాలు. చదువుకునే పిల్లలందరూ కూడా ఈ హిస్టరీ ఆఫ్ ద బైబిల్ చదవాలి. దీనిలో ఉన్నటువంటి సంగతులు అర్థం కావాలి. వాక్యం చెప్పాలనుకున్న వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, సంఘ పెద్దలైన వారు, దేవుని సేవకులైన వారు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అందుచేత మనము చరిత్ర తెలుసుకున్న వారమై ఉండాలి. ఈ చరిత్రలో ఆఖరి గ్రంథం ఎస్తేరు గ్రంథం. ఇందులో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో అహష్వరోషు అనే రాజు ఉన్నాడు. ఆయన రాజ్యం ఉంది. మాదీయ పారసిక రాజ్యాలలో వారు ఉన్నవారు. దీనిలో ఉన్న చరిత్ర మనందరికీ తెలుసు. అదేమిటంటే 3 కుటుంబాలను గురించిన చరిత్ర ఈ గ్రంథంలో ఉంది. ఎన్ని కుటుంబాలు? 3 కుటుంబాలు. మొదటిది రాజు రాణి, రెండవది హామాను అతని భార్య, మూడవది మొర్దెకై అతని కూతురు, చాక్కున్న కూతురు మొర్దెకై ఎస్తేరు. ఈ 3 కుటుంబాల యొక్క సంక్లిష్టమైన లేక సరళమైన, నార్మల్గా చదువుకుంటే సరళంగానే ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉంది అనుకుంటే సంక్లిష్టంగా ఉంటుంది. ఈ ముగ్గురుతో, ఈ 3 కుటుంబాలతో పెనవేసుకున్నటువంటి చరిత్ర ఎస్తేరు గ్రంథ చరిత్ర. అందుచేత ఇది ఒక మాటలో చెప్పాలంటే సెక్యులర్ వరల్డ్ హిస్టరీ. సెక్యులర్, దైవిక సంబంధమైంది కాదు ఇది. ఇది సాధారణమైన ప్రపంచంలో జరిగిన ఒక చరిత్ర. ప్రపంచ దేశాలన్నిటినీ పరిపాలించిన రాజు ఈయన. అందుచేత ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మన దేశం పేరు కూడా ఉంది. అందులో ఇంగ్లీష్ బైబిల్లో ఇండియా అని రాసి ఉంటుంది. బైబిల్లో ఇండియా అని రాయటం భలే ఉంది. మామూలుగా అయితే ఇజ్రాయెల్ దేశం, ఐగుప్తు దేశం, పాలస్తీనా దేశం, అవి ఏమేమో దేశాలు ఉండేవి. కానీ ఇండియా అనే మాట కూడా ఎస్తేరు గ్రంథంలోనే ఉంది. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములు అహష్వరోషు ఏలెను. ప్రపంచంలో ఉన్నటువంటి సామంత రాజ్యాలు 127 రాజ్యాలన్నిటినీ కలిపి అహష్వరోషు అనేటువంటి రాజు పరిపాలన చేశాడు. ఇందులో ఒక కుటుంబం అహష్వరోషు రాజు. చెప్పండి. ఆయన భార్య రాణి వష్టి. వష్టి అనే పేరు ఆమెకి. అహష్వరోషు వష్టి. నోరు తిరిగిద్దో లేదో? తిరుగుతాయిగా అనండి అందరూ. అహష్వరోషు వష్టి అనే వారిద్దరు భార్యాభర్తలు. వారు రాజ్య పాలకులు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవారు. వారి దేశంలోనే ప్రధానిగా ఉన్నటువంటి హామాను, జరషు అనే ఆమె, వారి భార్యాభర్తలు 2 ఉన్నారు. వారికి 10 మంది పిల్లలు ఉన్నారు. 3వ కుటుంబం
మూడవ కుటుంబం మొర్దెకై, ఆయన పెంచుకున్న కుమార్తె ఎస్తేరు వారు ఉన్నారు. రైట్. చరిత్ర అంతా మనం ఈ సమయంలో చెప్పుకోవడం అసాధ్యం, కానీ ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. చూడండి, 4వ అధ్యాయం. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను, చెప్పుము అనేను. చదవబడిన ఈ వచన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఈ మాటలలో మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటంటే, ఈ మనం చదువుకున్న మాట మొర్దెకై చెప్పిన మాట. ఎవరికి చెప్పి పంపించిన మాట అంటే, రాణి స్థానంలో ఉన్న ఎస్తేరునకు చెప్పి పంపించిన మాట. అంతకుముందున్న వస్తే ఏమైంది అంటే పోయింది, పోస్ట్ ఊస్ట్ అయింది. ఎందుకంటే ఆమె గర్విష్టిగా ఉంది, రాజు మాటకు లోబడలేదు. మాదీయుల పారసీకుల రాజ్య చట్ట ప్రకారంగా కుటుంబంలో భార్య భర్త మాట వినకపోతే భార్యగా ఉండడానికి తగదు. వాస్తవానికి రాజు రాణి స్థానంలో ఆమె ఉండడానికి తగదు. ఆమెను తొలగించి పంపించి వేసేయాలి. అది వాళ్ళ అన్యజనుల ఆచారం. దైవ గ్రంథం ఏం చెబుతుంది? దైవ గ్రంథం ఏం చెబుతుంది? పెళ్లి ప్రమాణాల్లో ఏం చెబుతాం? పెళ్లి ప్రమాణాల్లో ఏం చెబుతారంటే, మరణము మనలను ఎడబాపు వరకు, మరణము మనలను ఎడబాపు వరకు మనము ఎడబాయకుండా ఉండాలి. ఎడబాయటం అంటే జరిగితే ఏ ఎడబాటు? అది మరణము ద్వారా మాత్రమే. అదర్వైజ్ యూ హ్యావ్ టు బీ టుగెదర్. కలిసి ఉండవలసిన స్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. అది దేవుని చట్ట ప్రకారం. అన్యుల చట్ట ప్రకారం ఎట్టుంది? ఇక్కడ ఏమైనా పొరపాటు చేస్తే, రాజుగారికి లోబడకపోతే రాణిగారిని ఆ స్థానంలో నుంచి తొలగించి వేరొక ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. అది వాళ్ళ రాజ్య గ్రంథ చట్టాలలో ఉన్నది. అందుచేత రాజుగారు అలాగే చేశారు. ఆమె మాట వినలా. రాజుగారు చాలా గొప్పగా ప్రపంచంలో ఉన్న అధిపతులందరికీ విందు చేయించి రండి అని అందరిని ఆహ్వానించి చక్కగా పెద్ద గ్యాదరింగ్ పెట్టి భోజనాలు పెడుతుంటే రాణిగారు కబురు పంపించాడు. రాణిగారు కిరీటము ధరించి మంచి వస్త్రములు ధరించి రాజు పక్కన కూర్చోవడానికి రావాలి అని కబురు పంపాడు ఆయన. నేను రాను పో అందామె. ఎందుకు రాను పో అంది అంటే, నేను కూడా మాకు స్త్రీలకు ఒక మీటింగ్ పెట్టాను, ఒక విందు ఏర్పాటు చేశాను, నేను రాను అంది. ఆ మాట అనగానే అది ఏదైనా చాటుకు సీక్రెట్కి చెబితే పర్వాలా, అది జనం అందరు వినేటట్టు సభలో ఉన్నప్పుడే ఆ వార్తాహరుడు వచ్చి అలా చెప్పాడు. రాణిగారు రాను పో అన్నారు సార్ అన్నాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని. అందుకని రాజు అన్నాడు, మాదీయ పారసీక చట్ట ప్రకారంగా భర్తకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి, తిరస్కరించినటువంటి భార్యను ఏం చేయాలని రూల్ ఏం చెబుతుంది, లా ఏం చెబుతుంది, చట్టం ఏం చెబుతుంది అనగా వాళ్ళందరూ నిర్ణయించేశారు. ఏం ఉండటానికి వీలు లేదు, ఆమె తొలగించేశారు టైం ప్రకారంగా. మరి ఇప్పుడు రాజుగారు మరలా ఇంకొక ఆమెను చేసుకోవాలి, వెతుకుతూ ఉన్నారు.
ఎస్తేరు అనేటువంటి తల్లిదండ్రులు లేని అమ్మాయి మొర్దెకై అనే పినతండ్రి దగ్గర పెంచబడతా ఉంది. అందంగా ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా చాలామందిని కన్యకలను తీసుకువెళ్ళి రాజుగారి ఎదుట హాజరుపరిస్తే ఆయన ఎవరిని చేసుకోవాలని మనసు వస్తుందో అది 2 పద్ధతులు ఉండే ఏమో మరి. స్వయంవరం అంటేనేమో రాజులందరూ వచ్చి వరుసగా నిలబడాల, రాజకుమారులందరూ వరుసగా నిలబడితే యువరాణికి ఎవరి మీద మనసు కలుగుతుందో వారిని చేసుకోవటం స్వయంవరం. ఎవరి మెడలో దండేస్తుందో. ఇప్పుడు ఇది రివర్స్లో ఉంది. కన్యకలందరినీ కూడా తీసుకొని వచ్చి వరుసలో నిలబెడితే రాజు ఎవరిని చేసుకోవాలని మనసు ప్రేరేపణ కలిగితే వారిని స్వీకరిస్తాడు. ఇది 2వ పద్ధతిలో జరిగింది. మరి ఎస్తేరు సాదాసీదాగా ఏమి అలంకరణలు లేకుండా, ఆర్భాటాలకు హంగులకు పోకుండా ప్రార్థనాపూర్వకంగా, ఆమె యూదా జాతికి చెందినటువంటి కన్యక, ఆమె మనస్సు చాలా తెల్లనిది, నెమ్మది కలిగింది, ప్రార్థనాపరురాలు. ఆమె తీసుకొని రాబడినప్పుడు ఆమెను చూచినప్పుడు అందరికీ దయ పుట్టెను అని రాసింది బైబిల్లో. ఆమెను చూసినప్పుడు ఏం కలిగిందంట? అందరికీ దయ కలిగాను. రాజుకు కూడా దయ పుట్టిందంట. ఆమె అందాన్ని బట్టో అలంకారాన్ని బట్టో కాకుండా దేవుడు ఆయన హృదయంలో కలిగించిన దయ వలన ఆమె రాణి స్థానంలోనికి వెళ్ళింది. సరే, బాగా జరుగుతూ ఉండగా ఒకరోజు నీ పక్కనే ఉండాడు హామాన్ అనేవాడు. ఈ హామాను అనేవాడు రాజమార్గం గుండా గుర్రం మీద వస్తూ ఉంటాడు. అంతఃపురంలోనికి రావడానికి వాడున్న స్థలంలో నుంచి వస్తూ ఉంటాడు. ఆ గేట్ దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నాడు ఈ మొర్దెకై అనేవాడు. సామాన్యమైన గేట్ మ్యాన్ లాగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాచ్మ్యాన్. నమస్కారం పెట్టడం లేదంట, సాష్టాంగ పడడం లేదంట. అందుకని కోపం వచ్చింది. కోపం వచ్చి ఎవడురా వాడు, సాష్టాంగ పడడం లేదు, నమస్కారం పెట్టడం లేదు, కాముకో పక్కకి ఒక పక్కకి తప్పుకుంటున్నాడు, ఎవడోడు అని ఎంక్వైరీ చేశాడు. వాళ్ళు కూడా అడిగారు, ఏమయ్యా ప్రధానమంత్రి కదా అతను, రాజుగారి దగ్గర మంత్రి కదా, ఆయన వచ్చినప్పుడు నువ్వు సాష్టాంగ పడాలి, నమస్కారం చేయాలి, ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను యూదుడను. చెప్పండి, ఆ మాట చెప్పండి. నేను నమస్కరింపజాలను, నేను అలా చేయడానికి వీలు లేదు, నా దేవుని ధర్మశాస్త్ర చట్టం ఒప్పుకోదు. రాజు చట్టమేమో నమస్కారం పెట్టాలా, దేవుని చట్టం నమస్కారం పెట్టకూడదు. ఇది క్లాష్. మనము మానవుల చట్టాలు వ్యతిరేకించాలన్నా, దేవుని చట్టాలకు మాత్రమే లోబడాలన్నా, ఈ 2 విషయాల్లో ఎటు తేల్చుకోలేని సందర్భాలు కొన్ని వస్తాయి. వివేకంగా ఆత్మజ్ఞానంతో జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. రోమాపత్రిక 13వ అధ్యాయం ఇప్పుడు చూడండి, తీయబాకండి ఏనండి. రోమాపత్రిక 13వ అధ్యాయంలో అధికారులకు మనం ఎలా లోబడి ఉండాలో అనేటువంటి సంగతులు చక్కగా వ్రాయబడి ఉన్నాయి. ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలా, మానవులకు దేవునికి పోటీ వస్తే దేవుని సైడే రావాలి మనం. మానవులకు పోటీ అయితే ఏది న్యాయమో దానివైపు రావాలి. మానవుల పద్ధతులకు దేవుని పద్ధతులకు పోటీ వస్తే దేవుని మాటలకే లోబడాలి. ఈ చిన్న లాజికల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఏమర్థమైంది? దేవుడికి మనుషులకి పోటీ వస్తే దేవునికే లోబడాలా. మనుషులకు పోటీ వస్తే ఏది న్యాయమో, ఏది సమ్మతమో, ఏది ధర్మమో దానివైపు మొగ్గు చూపాలా. ఇది మనం ధర్మాన్ని అనుసరించి నడుచుకోవాల్సిన విధానం. ఇప్పుడు దేవునికి మనుషులకు పోటీ వచ్చింది. అందుకని మొర్దెకై ఏమన్నాడు?
నేను దేవుని వాక్యానికే లోబడతాను, కానీ మనుషులు విధించినటువంటి చట్టాలకు నేను లోబడను అన్నాడు. అందుకని ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఆ హామాను అనే ప్రధానమంత్రికి భలే కోపం వచ్చింది. ఈడు ఊడురా, ఈడెంత, ఈడి బెస్ ఎంత, ఈడి ఉద్యోగం ఎంత, ఈడు అసలు మన దేశపోడు కాదు, పెట్టడు, ఈడాడో యూదుడు, ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినోడు, అందున వాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఆ గేటు దగ్గర వాచ్మెన్ గాడు కూడా ఇంతలో మాటలు మాట్లాడుతున్నాడా, వాడంతా తేలుస్తానని రాజు దగ్గరికి పోయి చట్టం ఒకటి చేపించాడు. ఏమని? మొర్దెకై అనేటువంటి వాడితో పాటు ఉన్నటువంటి వారి జాతి అంతా ఒక్క రోజునే చంపబడాల. చూడండి ఎంత పెద్ద కషో, ఎంత పగ, ఎంత ద్వేషం, ఎంత కోపం. సాతానీయమైనటువంటి వ్యక్తులకు ఉన్న భయంకరమైనటువంటి పరిస్థితి దేవుని బిడ్డల పక్షంగా అలా ఉంటుంది. సంహరించాలి. ఏదో మొర్దెకై ఒక్కడే కదా అందే, మొర్దెకై వరకు శిక్ష వేస్తాను, వాడిని చంపేస్తానంటే పర్వాలేదు, వాళ్ళిద్దరికి పడలేదు కాబట్టి అనుకోవచ్చు. కానీ మొర్దెకై ఎలా ఆలోచన చేస్తున్నాడు? మొర్దెకై దేవుని పక్షంగా ఆలోచన చేస్తుంటే హామాను వ్యతిరేకంగా సాతాను పక్షంగా ఆలోచన చేస్తున్నాడు. సాతాను ఎప్పుడు కూడా ఒకళ్ళని నష్టపరచడు. ఆ గుంపు మొత్తాన్ని లేపేయాలని ప్లాన్ చేస్తుంటాడు. అర్థమైందా? యేసుప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం రామాలో అంగలార్పు అన్నాడా? అప్పుడున్న హేరోదు రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని జ్ఞానులు వచ్చి అడిగితే, అసలు యూదులకు రాజు ఎవడు? నేను కదా రాజు, ఇంకా ఎవరు రాజు అని జ్ఞానులను జాగ్రత్తగా పిలిచి చాటుగా మాట్లాడి, ఈ రాజు అనేవాడు ఆడపడతాడో కనుక్కోండి అంటే వారి గ్రంథాలన్నీ పరిశీలించి బెత్లెహేము అనేటువంటి పట్టణంలో లేక గ్రామంలో యేసు జన్మిస్తాడు అనేటువంటి వార్త అంతా తెలుసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ సంహరించమన్నాడు. చూసారా ఎంటుందో? ఒక పిల్లవాడిని, బాలుడైన యేసును చంపడానికి న్యాయమా? న్యాయం ఇది. సాతానికి ఇది న్యాయం, మానవులకి ఇదంతా అన్యాయం. సాతానుడు అన్యాయం చేయడానికే ఇష్టపడతాడు, దేవుని పిల్లలకు శ్రమ కలిగించడానికి ఇష్టపడతాడు. ఆ రోజు చట్టం చేయించి ఒకే దినాన ఈ 127 సంస్థానాలలో ఉన్న యూదులందరూ ఏమైపోవాలి? సంహరించబడాలి. ఈ ఆజ్ఞ బయటకు వచ్చింది, ఈ చట్టం బయటకు వచ్చింది. ఆ సమయంలో మొర్దెకై ఈ వార్త వినగానే తన వస్త్రములు చింపుకొని రోదనముతో ఏడుస్తూ, 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, చూడండి. జరిగినంత తెలియగానే బట్టలు చింపుకొని, గోనె పట్ట వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి శోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చేసాడు. ఆడున్న చట్టం ఏంది తెలుసా? గోనె పట్ట కట్టుకున్నవాడు రాజు గుమ్మంలో ప్రవేశించకూడదన్న ఆజ్ఞ ఉంది. అయినా కూడా ఏం భయపడలా. చచ్చిపోయాను, మా బ్యాచ్ అంతా చచ్చిపోతాడు, నేను చచ్చిపోయేది ఏముంది అనుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పైన పోసుకొని తన వస్త్రాలు చించుకొని కదా ఏడుస్తూ రాజు గుమ్మము దగ్గర ప్రవేశించాడు.
రాజు యొక్క ఆజ్ఞ శాసనము ఏ సంస్థానమున నాకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములు ఏడుపులో రోదనములు మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఆ రాజ్య సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఇలాగే వస్త్రాలు చించుకోవటం, గోనె పట్టు కట్టుకోవటం, బూడిద వేసుకోవడం, రోదనముతో ప్రార్థన చేయడం ప్రభు సన్నిధులు అలా చేశారు వారు. ఈ సంగతి రాణి స్థానంలో ఉన్న ఎస్తేరునకు వినబడింది. మొర్దెకై అనేవాడు గోనె పట్టు కట్టుకొని రాజకుమారికి ఎదురుగా వచ్చి నిలబడి ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, మొరపెడుతున్నాడు అని. అప్పుడు రాణి కబురు చేస్తుంది, మనుషులను పంపించి, రాజగుమ్మం దగ్గరికి ఇట్లా రాకూడదు, నువ్వు ఏంటి నాన్న ఇట్లా చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అది దాంట్లో ఈయనకి ఎక్కడ లేని కోపం రౌద్రం వచ్చింది. ఖమ్మంగా రాణి స్థానంలో ఉండి ఏ చెగదగలకుండా ఇబ్బంది లేకుండా ఉండి ప్రజలు పడే బాధన గురించి ఆలోచించడం లేదా అని వచ్చిన వాళ్ళతోటి ఈ మాట కబురు పంపించాడు. ఏం కబురు అది? 4వ అధ్యాయం 14వ వచనం. అందరం చదువుదాం. నీవు ఈ సమయమునందు ఏమీయో మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుము అని కబురు పంపించాడు. విన్నారా ఇదంతా? ఈ వచనంలో ఎందుకు అన్నాడు అనే మాట చెప్పడానికి ఈ అరగంట సేపు ఇది చెప్పాల్సి వచ్చింది. ఈ సమయం కోసమే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడేమో. ఈ సమయంలో నువ్వు నోరు తెరవక మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కు నుంచి వస్తుంది. విడుదల సహాయం మరొక దిక్కు నుంచి వస్తుంది, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త. ఎంత కఠినమైన హెచ్చరిక ఇచ్చాడో పెంచుకున్న తండ్రి. రైట్, అది చరిత్ర. మనకేం కావాలి ఇందులో? ఈ చదవబడిన వచనంలో మనం నేర్చుకోవాల్సిన పాఠమేమి? నీవు ఈ సమయం కోసమే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడేమో అన్నాడు. ఆమె ఏ స్థానంలో ఉంది? రాణి స్థానంలో ఉంది. రాజుగారి దగ్గర మాట్లాడగలిగిన యాక్సెస్ ఆమెకే ఉంది. రాజుతో మాట్లాడగలిగిన అవకాశం ఉంది. కానీ వాస్తవంగా వారి చట్ట ప్రకారంగా, వారి రాజ్య పరిపాలన క్రమం ప్రకారంగా అనుమతి లేకుండా రాణి అయినా ఎవరైనా ఒకరి అంతఃపురానికి ఇంకొకరు వెళ్ళడానికి వీలు లేదు. రాజు సెలవు లేకుండా రాణి రాజుగారి గృహంలో ప్రవేశించడానికి వీలు లేదు. విచిత్రంగా ఉంటాయి. మన ఫ్యామిలీస్ అంతా జస్ట్ న్యూక్లియస్ ఫ్యామిలీస్, ఒకే చోట ఉంటాం. పిల్లలాడే, తల్లిదండ్రులాడే, ముసలోళ్ళాడే, ముతకోళ్ళాడే అందరం ఒకసాటే ఉంటాం. అవసరమైతే ఒక కేకేస్తాం. ఒక కేక దూరంలోనే ఉంటారు మిగిలిన వాళ్ళందరూ. కానీ రాజు అంతపురం, ఒంగోలు అంత టౌన్ ఉంటుంది, పట్టణం ఉంటుంది, వాళ్ళకి ఒంగోలు అంత ఉంటుంది. రాజుగారు రైల్వే స్టేషన్ కాడ ఉంటే రాణిగారు బైపాస్ రోడ్లో ఉంటుంది. ఆయన అంతపురం ఆడ, రాజదర్బార్ ఆడ, ఏముండే నగరం ఏడ. ఇంక వీళ్ళు కలుసుకునేది ఎప్పుడు? అనుమతి ఉంటేనే, అది ఒక ప్లాన్ ప్రకారంగానే అట్లా వెళ్ళాల్సిందే తప్ప నార్మల్గా మన ఫ్యామిలీస్ లాగా ఉండడానికి వీలు కాదు. అది చదువుతుంటే నవ్వు వస్తుంది నాకు. రాణి రాజు పలుకోకుండా ఏం చేస్తుంటారు? రాడాడ ఉండి ఈడాడ ఉండి, ఆయన ఒక ఊర్లో ఏమో ఒక ఊర్లో అని. అందుకని ఆమె చెబుతుంది, నానా రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటున్నావు నువ్వు. రాజు అనుమతి లేకుండా
రాజంతపురంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ వెళ్ళామా, రాజు చేతిలో ఉన్న రాజదండం మా వైపు చూపించకపోతే అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు, బాడీ గార్డ్స్ ఉంటారు, తలకు ముసుకేసి జైల్లోకి తీసుకెళ్ళిపోతారు. రాజుగారు గంభీరంగా గమ్మును కూర్చున్నాడు అనుకో, రాజదండం అటువైపు చూపించకుండా మరణదండన ఉన్నట్టే వాళ్ళకి. అంత కఠినమైన శిక్షలు ఉంటాయి. అప్పుడు రాణి అంటుంది, నా కోసం మీరందరూ ఉపవాసం ఉండండి. రాజు సన్నిధికి వెళ్ళడం అనేది ఆజ్ఞ అతిక్రమమే అయినా, ధర్మ విరుద్ధమైనా, నాకు నష్టం వచ్చినా, నేను చచ్చిపోతా, కానీ నువ్వు చెప్తున్నావు కనుక నేను వెళుతున్నాను నాయన అని ఆమె ప్రార్థన చేయమని అడిగింది. ఉపవాసం ఉండండి అంది. ఈ గ్రంథంలో ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే, దేవుడు అనే మాట కానీ ప్రార్థన అనే మాట కానీ కనబడదు. ఏం మాటలు ఉండవు? దేవుడు అనే మాట ఉండదు, ప్రార్థన అనే మాట ఉండదు. ఎందుకు అంటే ఇది అన్యుల రాజ్యంలో వ్రాయబడిన గ్రంథం, ఇది అన్యుల చేత వ్రాయించబడిన గ్రంథం, వారి రాజ్య సమాచార గ్రంథం. ఆహష్వేరోషు కాలంలో వ్రాయబడిన రాజ్య సమాచార గ్రంథం కనుక, వారు అన్యులు కనుక, వారు ఎంత మాత్రము యెహోవా దేవుని గురించిన మాటే కానీ, దేవుడనే కానీ, ప్రార్థననే కానీ చెప్పకుండా చాలా జాగ్రత్తగా వ్రాశారు. ఉపవాసం ఉండండి నా కొరకు అంటమే. ఉపవాసం ఉండమంటే అర్థమేమి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. అయితే మనం అర్థం చేసుకోగలిగింది ఏమిటంటే, అంతరంగములో అండర్ కరెంట్, చాప కింద నీళ్ళు అంటుంటాం కదా, అండర్ కరెంట్, తెలియకుండానే, బహిర్గతం కాకుండానే దేవుడు తన ప్రజల కొరకు ఎలా సహాయం చేస్తూ వచ్చాడో అన్నది ప్రతి అంశంలో కనబడుతుంది. అందుచేత ఎస్తేరుకున్నటువంటి విధి ఏమిటి అని అంటే, మొర్దెకై జ్ఞాపకం చేసుకున్న మాట ఏమిటంటే, ఈ సమయానికి నువ్వు ఇక్కడ ఉన్నావమ్మా, ఇందుకే దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడేమో. వాస్తవానికి నువ్వు పేదరాలువి, నువ్వు యూదురాలువి, నువ్వు ఆ స్థానానికి తగిన దానివి కాదు, అయినా దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. యూదులకు ఈ సహాయం కోసమేమో నాకు తెలియదు అని ఆయన అంటూ ఈ మాటలు అన్నాడు. సో దేవుని పిల్లలమైన మనలను దేవుడు ప్రత్యేకంగా నిర్ణయించి ఒక స్థానంలో ఉంచుతాడు. నిన్ను ఒక స్థానంలో ఉంచాడు, ఒక కుటుంబంలో ఉంచాడు, ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంచాడు. నీకు దేవుడు కొన్ని విధులను అప్పగించాడు. ఆ విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలి. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను, విధులను జాగ్రత్తగా అనుసరించాలి. ఈ ఉపోద్ఘాతం చెప్పకుండా ఒట్టి విధులు చెబుదాం అనుకున్నా నేను. అసలు ఒట్టి విధులు చెబితే ఏమర్థమైంది? అందుకని ఉపోద్ఘాతం అరగంట చెప్పాల్సి వచ్చింది. అంతకు ముందున్న చరిత్ర అంతా అరగంట చెప్పాల్సి వచ్చింది. దేవుడు మనకు అప్పగించినటువంటి విధులు క్రైస్తవ జీవితంలో మన ఆశీర్వాదం కోసం, దేవుని మహిమ కోసం, ప్రభువును గణపరచడం కోసం, మనము నేర్చుకోవడం కోసం దేవుడు మనకు కొన్ని విధులు ఇచ్చాడు. విశ్వాసిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినం నిర్వహించవలసిన విధి ఉంది. డైలీ డ్యూటీ. చిన్నప్పుడు ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లలకు డ్యూటీ చెబుతుంటారు కదా, రే నువ్వు నీళ్ళు రాంగులో నీళ్లు పట్టడం నీ పని, నీ విధి. వద్దుని నువ్వు పలానా చోటకు పోయి పాలు తీసుకురావడం నీ పని.
కూరగాయలు తేవడం నీ పని అని పిల్లలకు తల్లిదండ్రులు ఏదో ఒక పని పురమాయిస్తారు. అది బాధ్యతగా చెబుతారు. అది పెండింగ్ ఉంటే వాడిని అడుగుతారు, ఏందిరా ఈ పని కాలేదు, చేయలేదా అంటారు. దేవుడు కూడా విశ్వాసులకు కొన్ని ప్రత్యేకమైన పనులను, బాధ్యతలను అప్పగించాడు విశ్వాసులకు. ఎవరికి? అందరూ చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు అందరికీ చెప్పాడు. నిర్గమకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండ గ్రంథం. యెహోవా మోషేను చూచి, ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో వారిని పరీక్షించినట్లుగా ప్రజలు వెళ్ళాలి. ఏ నాటి భత్యం ఆనాడే కూర్చుకోవాలి. ప్రజలందరూ వెళ్ళాలి. ఎవరు భత్యం వాడు కూర్చుకోవాలి. అరణ్య మార్గంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు దేవుడు విధించిన ఒక విధి, ఒక డ్యూటీ ఏమిటి అని అంటే, ఏ నాటి భత్యం ఆనాడు కూర్చుకోవాలి. అన్నం రోజు తింటామా? వారానికి ఒకసారి తింటామా? రోజు తింటాం. బైబిల్ రోజు చదువుతామా? అప్పుడప్పుడు చదువుతామా? రోజు చదవాలి. అన్నం ఎలాగైతే ప్రతిదినం ఎలాగైతే మనం మన శరీర ఆరోగ్యం కోసం భుజిస్తూ ఉంటామో, అలాగుననే ఆత్మీయమైనటువంటి బలం కోసం, ఆత్మీయమైన ఆరోగ్యం కోసం మనము అనుదినము ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో 18వ వచనంలో చూడండి. నెహెమ్యా గ్రంథం మనం ఇప్పుడే చదువుకుంటున్న ఎస్తేరు గ్రంథానికి పక్కనే ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని ఆఖరి దినం వరకు అనుదినం దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చాను. ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత 8వ దినమున వారందరూ పరిశుద్ధ సంఘముగా అనుదినం దేవుని వాక్యం, ధర్మశాస్త్రం చదువుకోవాలి. ఎజ్రా చదివి వినిపించాడు. ఉత్సవం చేసుకుంటున్నారు వారు, ఫెలోషిప్ మీటింగ్. దానిలో ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని వారు చదివారు. దిస్ ఈజ్ అవర్ డైలీ డ్యూటీ. ఆహారం ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు మన్నాను సమకూర్చుకున్నారో, అదేవిధంగా దేవుని గ్రంథములో ఉన్న వాక్యాలను మనము చదవాలి. కీర్తనల గ్రంథం 61వ కీర్తన 8వ వచనం చూడండి. 61:8. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను. భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్న ఒక శ్రేష్టమైన మాట. దేవునికి నేను చేసుకున్న మొక్కుబళ్ళు ఉన్నాయి, దేవుడికి చేసుకున్న మొక్కుబళ్ళు ఉన్నాయి. డిసెంబర్ 31వ తారీఖున మనం ఏదో ఒక మొక్కుబడి చెబుతాం. సంవత్సరం అంతం, సంవత్సరం ఆరంభం జనవరి 1 ఆపదలో ఏదో ఒక మొక్కుబడి చెబుతాం. ఇబ్బంది కలిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ప్రభువా నన్ను కాపాడితే, అయా నన్ను ఇట్లాంటి మాటలు వస్తాయి కదా, తెలియకుండా అనుకుంటానే ఉంటాం. అయితే మన కాడున్న స్పెషల్ ఏంటంటే అప్పటికప్పటికి మర్చిపోతాంలే. మొక్కుబడులు గుర్తుపెట్టుకొని నెరవేర్చే అంత పరిస్థితి ఏం మన దగ్గర ఉండదు. కానీ సాధ్యమైనంత వరకు మర్చిపోయేవాళ్ళు ఎక్కువ.
కొందరు మాత్రమే మొక్కుబడులను జాగ్రత్తగా దేవునికి చెల్లిస్తారు. మొక్కుబడులను చెల్లించవలసిన అవసరత ఉంది. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు. దావీదు సంవత్సరానికి ఒకసారి మొక్కుబడి చేసుకునేవాడు కాదు. విచిత్రంగా ఉంది కదా. దినదినమా? దినదినం విచిత్రంగా ఉంది. మై డైలీ వర్క్ అండ్ డ్యూటీ ఈజ్ టు సాక్రిఫైస్ మై ఓస్. నా మొక్కుబడులను నేను నా దేవునికి చెల్లించుకుంటాను. నీ నామమును నిత్యము కీర్తిస్తాను. గ్యాప్ లేకుండా నిరంతరము నిత్యము నేను నీ నామాన్ని కీర్తిస్తాను అంటున్నాడు. 88వ కీర్తన 9వ వచనం చూడండి. 88:9. ప్రతి దినం నేను నీకు మొరపెట్టుచూ ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచూ ఉన్నది. యెహోవా, ప్రతి దినం నేను నీకు మొరపెట్టుచూ ఉన్నాను. నీ వైపు నా చేతులు చాపుచూ ఉన్నాను. ఐ ప్రే అంటు యూ ఎవ్రీ డే. ప్రతి దినం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఒకసారి అనిపిస్తుంది కదా, మరి రోజు అడిగి అడిగి విసుగుపడుతుంది కదరా, ఎప్పుడు చేస్తాడో ఏమో దేవుడు అని. ప్రార్థన అంటే మన అవసరాలు అడగటమే కాదు. ప్రార్థన అంటే మన అవసరాలు అడగడమే కాదు. తిమోతి పత్రిక చూడండి, ఒకసారి అర్థం అవుతుంది అది. తిమోతి పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయంలో ప్రార్థనను గురించినటువంటి మాటలు మనం చదువుతాం కదా. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం మనం గమనిస్తే ప్రార్థనను గురించినటువంటి సంగతులు ఉన్నాయి. 2వ వచనం చూడండి. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను వినండి జాగ్రత్తగా. విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు. దేవునికి నేను ప్రతిదినం ప్రార్థన చేయాలంటే ఎన్ని అంశాలు ఉన్నాయి? అందులో 4 అంశాలు ఉన్నాయి. 1 ప్రార్థన, 2 విజ్ఞాపన, 3 యాచన, 4 కృతజ్ఞతాస్తుతి. ఒక్కొక్క దాని గురించి విజ్ఞాపన ప్రార్థన సమయంలో మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ప్రార్థన చేయడం అంటే మన కోసం, విజ్ఞాపన చేయడం అంటే ఇతరుల కోసం, యాచన చేయడం అంటే భిక్షమెత్తుకున్నట్టుగా ప్రభు దగ్గర అడగడం, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే దేవుడు మన ఎడల జరిగించిన కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడం. ప్రార్థన చెయ్యాలి ఎప్పుడు? ప్రతి దినం. కీర్తనల గ్రంథం 8:34 ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 8వ కీర్తన వచనము 34. క్షమించండి. లూకాసు వార్త 9:23. లూకాసు వార్త 9:23. మరియు ఎవడైనా తను వెంబడించగోరిన ఎడల ఉపేక్షించుకొని ప్రతి దినం సిలువనెత్తుకోవాల్సినటువంటి, అంటే శ్రమలలో, ఇబ్బందులలో, కష్టములలో కదా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ప్రతి దినం క్రాస్ బేరింగ్, సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. యేసు ప్రభు సిలువ మోయటం అనుకొని తెలియక చాలామంది మెడల్లో సిలువ దండ వేసుకుంటూ ఉంటారు. సిలువను మోయటం అంటే అది అనుకోని. కాదు. సిలువ అంటే శ్రమ అని అర్థం. ప్రభువును బట్టి నీకు శ్రమ కలుగుతూ ఉంటే
యూ హ్యావ్ టు బేర్ దట్, దాన్ని భరించాలి. అలాగూ ప్రతి దినము క్రీస్తుని బట్టి, ప్రభువును బట్టి మనము శ్రమ పడుతూనే ప్రభువులో మనం ముందుకు సాగవలసిన అవసరత ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, 3:13. హెబ్రీ 3:13. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకోడని, భ్రమచేత ఎవడు కలవరపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అనబడే సమయం ఉండగానే ఒకడు దారి పక్కకు పోతున్నాడు, పోతిపోయాడు మనకి ఎందుకు వచ్చిన గోలనుకొని ఉండకూడదు. దేవుని పిల్లలైన వారు ఒకరికొకడు ఏం చెప్పాలంట? బుద్ధి చెప్పుకోవాలి, బుద్ధి వాక్యమును తెలియజేయాలి, సరి అయిన మార్గములు నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి ఎగ్జార్టేషన్ దేవుడు అందిస్తూ ఉన్నాడు. దినదినము చేయవలసిన పనులు, దేవుని వాక్యమనే మన్నాను సమకూర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, అలాగే మన మొక్కుబడులను ప్రభువుకు చెల్లించాలి, నిత్యము ప్రార్థన చేయాలి. దినదినము మనం సిలువ భరిస్తూనే ప్రభు మార్గంలో నడవాలి. ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు క్రమపరుచుకోవాలి. లైఫ్లో, జీవితంలో 3-fold డ్యూటీ అని ఒకటి ఉంది. 3-fold డ్యూటీ, 3 అంచెలుగా ఉన్నటువంటి విధి, మనం చేయవలసిన డ్యూటీ ఉంది. అది ఏమిటంటే, 1 స్వీకరించాలి, 2 సిద్ధపరచాలి, 3 ఇవ్వాలి. తెలుగు మాటలు చెబుతున్నా. 1 స్వీకరించాలి, 2 సిద్ధపరచాలి, 3 ఇయ్యాలి. ఇట్లా గుర్తుండవు. కానీ ఒక మామిడి చెట్టు నాటాము. మామిడి చెట్టు ఏం చేయాలి? ఇప్పుడు పెద్దది కావాలంటే ఏం చేయాలి? నిత్యము భూమిలో ఉన్న నీరు, లవణజనాలు అవన్నీ స్వీకరించాలి. నేను అస్సలు నీళ్లు ముట్టుకోనని గమ్మున కూర్చుందనుకో, చెట్టు ఏమైపోద్ది? ఆ చెట్టు ఎండు ఊరుకుంటుంది. నిత్యము అది బలపడడానికి, ఎదగడానికి నిత్యము నీరు తీసుకోవాలి, లవణజనాలు తీసుకోవాలి, ప్రకృతిలో, భూమిలో దానికి అందే వాటిని తీసుకోవాలి. అప్పుడు కానీ అది ఒక పెద్ద చెట్టులాగా తయారవుతుంది. పువ్వులు వస్తాయి, కాయలు కాయడానికి సిద్ధపడుతుంది, చక్కగా పెద్ద చెట్టు అవుతుంది. దాని తర్వాత అది ఫలిస్తుంది. చూసే వాళ్ళందరికీ, కావాలనుకున్న వాళ్ళందరికీ ఆ ఫలాలు అందిస్తుంది. ఇట్ షుడ్ టేక్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఇట్ షుడ్ మేక్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ గివ్. స్వీకరించాలి, సిద్ధపడాలి, ఇచ్చే స్థితిలో ఉండాలి. ఒక మనిషి దేవుని బిడ్డగా ఏమేమి తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం ద్వారా దేవుడు కోరుకున్న స్థాయికి ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫలాలు ఇతరుల యోగక్షేమం కోసం, మేలు కోసం, అభివృద్ధి కోసం వాటిని అందించాలి. ఇంకొకసారి ఎప్పుడన్నా ఏం తీసుకోవాలి, ఏమి సిద్ధపడాలి, ఏమి ఇవ్వాలి అనేటువంటి మాటలు కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ కండిషన్ మాత్రం 3-fold డ్యూటీ. ఒకటి చేయకపోయినా కూడా ఉపయోగం లేదు. ఒక చెట్టు నీళ్లు దాగి పెరిగి బాగా పెద్దదైంది, పోతా లేదు, పిందే లేదు, సిద్ధపడలేదు, ఏమీ లేదు. కాయల ఏం ఉపయోగం ఉంది ఆ చెట్టు వలన? అంటాడు అంజూరపు చెట్టును చూసేసి ప్రభు ఏమన్నాడు?
ఈ చెట్టు వలన ఈ చోటు ఈ స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలి, దీన్ని నరికేస్తే మంచిది కదా అన్నాడు. సో వీ మస్ట్ ఫుల్ఫిల్ ద 3-fold డ్యూటీస్. 3 అంచెలుగా ఉన్నటువంటి ఆ విధులను మనం నిర్వర్తించాలి. మొదటిదిగా డైలీ డ్యూటీ, ప్రతిదినము చేయవలసినటువంటి విధిని గురించి మనం జ్ఞాపకం చేయబడ్డాం. అలాగే ఆ 3 అంచెల డ్యూటీని కూడా మనం జాగ్రత్తగా నిర్వర్తించి ప్రభువును మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. ఎస్తేరు డ్యూటీ ఏమిటి? ఇప్పుడు ఎస్తేరు డ్యూటీ ఏముంది? రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలా. వాళ్ళ నాన్నగారు చెప్పాడు, నువ్వేం ఫైట్ చేయమనలా, లేదా పోట్లాడేసుకోమనలా, లేకపోతే ఇంకేందో చేయమనలా. రాజుతో మాట్లాడు, వివేకముతో, ప్రార్థనా బలముతో. ఆమె రాజు దగ్గర వెళ్ళి మాట్లాడింది. మనందరికీ తెలుసు చరిత్రలో అద్భుతంగా యూదులలో ఒక్కడు కూడా నశించిపోకుండా చట్టాన్ని తిరగరాసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మొర్దెకయ్యే చట్టం రాసేసాడు. ఎంత విచిత్రం అది! యూదులలో ఏ ఒక్కడు కూడా నశించడానికి వీలు లేదు. యూదులకు శత్రువులుగా ఉన్న వారందరూ అదే రోజున సంహరించబడాలి అనే మాటలు. ఇది రాజుల యుద్ధాల చరిత్ర. దేవుడు ఎలా గొప్ప సహాయం చేస్తాడో అన్నది మనకు మాత్రం మన బాధ్యత మనకి అప్పగించాడు. మన పని మనం చేయాలి. దేవుడు తన పని తాను చేసేవాడుగా ఉన్నాడని గ్రంథం మనకు బోధిస్తూ ఉండగా, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తిద్దాం. నిన్ను ఎక్కడుంచాడు, ఏ పనిలో ఉంచాడు, ఏ స్థితిలో ఉంచాడు, ఏ స్థాయిలో ఉంచాడు, అక్కడుండి నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు, నీ విధేముడు నీకు అర్థమైందా? దేవుడు ఇలా మనలను కోరుతూ ఉండగా ప్రభు కృపలో మనం బలపడి మన విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హృదయమాన తెలియజేస్తే ఈ మాటలతో ముగిస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.